అది ఇంకో సందర్భంలో మాట్లాడదాం. ముందు టికెట్ల సంగతి, పొత్తుల సంగతి తెలుసు. నాని గారు, పొత్తు అయితే కన్ఫర్మ్ క్లారిటీ కనిపిస్తుంది. అందరూ ఒక స్పష్టతకు వచ్చి ఉన్నారు. సీట్లు కొంచెం ఎక్కువ తక్కువ ఎవరైనా దానికి కూడా అడ్జస్ట్ అవ్వడానికి అందరూ సిద్ధంగా ఉండండి, మానసికంగా రెడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఎలక్షన్ డైరెక్ట్గా కూటమి వర్సెస్ వైసీపీ అనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. చెప్పండి. మాకు అసలు మీకే నాన్నగారు వీళ్ళు కూటమి ఎంతమంది మేము భావించేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించేది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వీళ్ళ ముగ్గురు ప్రత్యక్ష పొత్తు అయితే చంద్రబాబు నాయుడు పరోక్ష పొత్తు కాంగ్రెస్ పార్టీతో కూడా పరోక్ష పొత్తు ఉంది. దాంట్లో మీకు ఏం అనుమానం అక్కర్లేదు. మీకు బీజేపీతో పరోక్ష పొత్తు ఏం లేదు, నేర్పరి కూడా ఆయన. మీకు బీజేపీతో పరోక్ష పొత్తు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అంశాల వారీగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి కావలసినటువంటి సాధించుకుంటాక తప్పితే భారతీయ జనతా పార్టీతో అసలు మాకు ఏనాడు పొత్తు కానీ వాళ్ళతో స్నేహం కానీ భారతీయ జనతా పార్టీతో లేనేలేదండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే, కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్లో మూడు ఏకమైతే 1+1 = 2 టైప్లో యాడ్ ఆన్ అయ్యే అవకాశాన్ని మీరు ఎంత చూస్తున్నారు? నెంబర్ 2, సీట్ల అడ్జస్ట్మెంట్ సాఫీగా జరిగే పరిస్థితి మీరు చూస్తున్నారా యాజ్ అనలిస్ట్? తప్పకుండా నేను ఎప్పుడు పొత్తులు ఉన్న పొత్తులకి అడ్వాంటేజ్ ఉన్నది. దేశం అంతా మనం చూస్తున్నాం కాబట్టి చిన్న పార్టీలు కూడా రోల్ ఉన్నది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ అన్ని చోట్ల మన మహారాష్ట్ర. అందువల్ల ఎక్కడైతే పొత్తులు ఉన్నాయో అది సక్సెస్ఫుల్గా చేసుకునే నాయకులు ఉంటే అవుతాయి. పొత్తు బెనిఫిట్ వాళ్ళకి ఎంత బెనిఫిట్ అని నేను క్వాంటిఫై చేయను. బెనిఫిట్ ఉన్నది. తర్వాత ఈ సీట్ల బేరాలు ఏవి ఉండవండి. అమిత్ షా గారు చెప్పింది వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పింది వింటారు, అది పెద్ద దీంట్లో ఉండదు. తర్వాత అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మ్యాన్, ఇలాంటి వాటిలో కాంప్రమైజ్ అవ్వటానికి ఏమి భయపడ్డు, చేస్తాడు. అక్కడ కూడా గొడవడదంటున్నా. ఎందుకంటే ఇందాక బొలిశెట్టి గారు చెప్పినట్టుగా సీట్లు ఇంపార్టెంట్ కాదు, ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు ఆయనకి నంబర్ లెక్కలేనప్పుడు ఇంకేమున్నది? ఇది ఒక హ్యాపీ మ్యారేజ్, కానీ ముగ్గురు ఉంటారు అంతే. ఈ హ్యాపీ మ్యారేజ్లో ముగ్గురు ఉంటారు అంతే. హ్యాపీ మ్యారేజ్. విష్ణు గారు, మీరు నాకు గుండె మీద చేసుకోమని నాన్నగారు చెప్పారు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ పొత్తు అంతా బాగానే ఉంటుందా? ఎప్పటి లోపల బయటకు వస్తుంది డీటెయిల్స్ వస్తాయి? రజనీ గారు, ఇప్పుడు రజనీ గారు ముగ్గురితో హ్యాపీ మ్యారేజ్ వద్దండి, భారత రాజ్యాంగం ఒప్పుకోదు ముగ్గురితో హ్యాపీ మ్యారేజ్. నేను రజనీ గారు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు ప్రశ్న వేసినట్లు మా పార్టీ జాతీయ పార్టీ నాకు ఎంపీ టికెట్ ఇస్తే నేను కూడా ఎంపీగా కూడా పోటీ చేసి గెలుస్తాను. ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా, బీజేపీ 1999 ఎన్నికలు కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన 2014 ఎన్నికలు కానీ మాతో కలిసినప్పుడే ఈ కాంబినేషన్ హిట్ అయింది. బీజేపీ యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. 94కు ముందు ఎన్టీ రామారావు రెజ్యూమ్, ఆయన నాయకత్వం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ 2000 మీరు అట్లా అంటే మరి చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు బీజేపీ బాగా చేసిందని చెప్పి ఇప్పుడు ప్రజలు లేకపోతే దేశంలో లేని ప్రత్యేక హోదా అని చెప్పి మీరు రాజకీయం పెట్టినట్లు లేదా ఏమంటారు రజనీ గారు? 50 అడుగుతారా 70 అడుగుతారా? ఇద్దరు కలిపి, జనసేన మీరు కలిపి అసెంబ్లీలో. ఇప్పుడు టీవీల్లో వస్తున్న నంబర్ కానీ టీవీలో వస్తున్నటువంటి వివరాలు కానీ ఇవన్నీ కూడా మీ సోర్స్తో మీరు అజంప్షన్ చేసి వేస్తున్నటువంటి ఢిల్లీ బీజేపీ అధికారికంగా చెప్పే వరకు అదే సోర్సు. ఢిల్లీ బీజేపీ సెంట్రల్ పార్టీ అధికారికంగా ప్రకటించే వరకు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఏముండవు. ఢిల్లీ నేషనల్ లీడర్షిప్ డిసైడ్ చేస్తుంది, చేసి ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని చెబుతుంది. అంత తప్ప అంతవరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఇవన్నీ కూడా మీడియా మీకు ఉన్నటువంటి యొక్క సోర్స్ ఆధారంగా మాట్లాడే విషయాలు. ఒకటైతే గ్యారెంటీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారి శకం, బీజేపీ శకం ప్రారంభమైంది. ఖచ్చితంగా బీజేపీ ఒక వ్యూహాత్మకమైన రాజకీయ వ్యూహంతో ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతుంది. ఇంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. నరేంద్ర మోడీ గారు 2024లో ప్రధానమంత్రిగా 3వసారి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. తెలుగుదేశం ఒక ప్రపోజల్తో వెళ్ళినట్టుగా సమాచారం. 6 పార్లమెంటు స్థానాలు, 25
అసెంబ్లీ స్థానాలు జనసేన టీడీపీకి కలిపి కేటాయించగలుగుతాము అనే ఒక ప్రతిపాదనతో వెళ్ళినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇది తెలుగుదేశం నాయకులు ధృవీకరించాలి. కానీ ఎక్స్పెక్టేషన్స్ బోత్ బీజేపీ నుంచి జనసేన నుంచి ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. సరే, పొత్తుకి ఒక రౌండ్లో చర్చలు సఫలం కావు, కనీసం 2-3 దఫాలుగా జరిగే అవకాశం కనిపిస్తుంది.